వ్యాఖ్యలు చేయటం, పిచ్చి కూతలు కూయటం అనేటువంటిది చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకు వారు అన్నీ చేస్తున్నారంటే, వారు లైమ్‌లైట్‌లో రావడానికి. ఒక వ్యక్తి లైమ్‌లైట్‌లోకి రావాలి, ఒక వ్యక్తి ప్రాచుర్యం పొందాలి, ఒక వ్యక్తి ఫేమస్ అవ్వాలంటే, ఎవరైతే చిన్న చిన్న వ్యక్తులనంటే వారు ఫేమస్ అవ్వరు. అందుని బట్టి ప్రపంచంలో అనేక మంది వ్యక్తుల చేత పొగడబడుతున్న, ఆరాధించబడుతున్నటువంటి దేవుడు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన గురించి, క్రైస్తవం గురించి మనం మాట్లాడితే, మన పేరు కూడా ప్రాచుర్యంలోకి వస్తది అనే ఉద్దేశంతో చాలామంది ఈ రోజున బయలుదేరుతున్నారు. ఈ రోజుల్లో మాత్రమే కాదు, మొదటి శతాబ్దంలోంచి అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుపై బురద జల్లినటువంటి వారు, క్రైస్తవ్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారిలో ప్రాముఖ్యంగా చెప్పాలంటే నికోలస్ నోటోవిచ్ అనేటువంటి ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దైవత్వం గురించి చాలా బురద జల్లాడు. యేసు ప్రభు వారు 12వ ఏట నుంచి 30వ ఏట వరకు భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో నివసించాడు. భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధ భిక్షువుల దగ్గర